శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 6వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఎవరు ఉన్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాచేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు ఇలాగ వస్తే కనుక ముందుగా ఈ మీన రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఈ మన రాశి వారు చాలా కోపం గలవారండి. అంతే కోపానికి తగ్గట్టు అంతే ప్రేమ కూడా ఉంటుంది. కోపంలో ఓ మాట అంటారు, తర్వాత వాళ్ళే బాధపడతారు. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏంటంటే వీరి మనసు ఏ విధంగా ఉంటుందో వెన్నపూసలాగా అప్పటికప్పుడు కోపడినా కూడా ఎవరిపైన కూడా ద్వేషం కానీ పగ కానీ ఇటువంటివి ఏమీ కూడా పెట్టుకోరండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే లభిస్తుంది. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడండి. ఇది మాత్రం అక్షర సత్యం. కాబట్టి మన మీద ఎంతమంది చెడు ప్రయోగం చేసినా మనల్ని మోసం చేసినా కూడా అది కాలం అనేది మనకి వాళ్ళకి శిక్ష అనేది చేస్తుంది. కాబట్టి మంచిదాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకండి. అలాగే మీరు ఎప్పుడు కూడా మీకు మంచి జీవితం లభిస్తుందని చెప్పి నమ్ముతారు. కాబట్టి భగవంతుడి వ్యాపించిన నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా బొమ్ము చేసుకోకండి. మీరు పడినటువంటి కష్టాలకు ప్రతిఫలం అనేది బాధపడిన అవసరం అయితే లేదండి. బాగుపడి చెప్పి కోరుకుంటారు. ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు. జాలిగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. రేపటి రోజున ఏ పని చేసినా కూడా అండి మీరు చాలా మంచి లాభాలు అయితే చూస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఓ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మంచి శుభవార్తలు తప్పక వింటారు. కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీకు కష్టాల విముక్తి అయితే లభించబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలాగే భగవంతుడు ఎవరో తెలిస్తే అంటే ఆ యొక్క దేవానుకూలం మీపై ఏ దేవానుకూలం ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ భగవంతుడు ఉండడం వల్ల మిమ్మల్ని మీ ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పి తెలుసుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాలం కలిసి వస్తుంది. అలాగే అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం అయితే చూస్తారు. అయితే భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేయలేడండి. ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచలేదు. అన్ని వేళల్లో కూడా మీకు తోడుగా ఉన్నాడు. అలాగే తోడుగా ఉండటమే కాకుండా అడుగులను కూడా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆయన నిలబడి ఉండటం వల్లే ఈరోజు మీ జీవితం ఇంత బాగుంది. అయితే రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. దానివల్ల మీకు కొంత నరదిష్టి కూడా తగిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నరదిష్టి తగిలితే కొంచెం మీకు తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఏ పని చేయాలనిపించకపోవడము, చిరాగ్గా బద్ధకంగా ఉండటము ఇటువంటివి జరుగుతాయండి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజులో తెలిసిందే కదండి, ఒకరు గొప్పగా బతుకుతున్నారంటే ఇంకొకరు అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి మీపై ఉన్నటువంటి ఏదైనా కానీ కుళ్ళు కానీ కుడంత్రాలు కానీ ఇటువంటివి చేయడానికి ముందుకు వేస్తారనమాట. కాబట్టి అటువంటి అవకాశం మీరు ఎవరు కూడా ఇవ్వకండి. దానివల్ల మీకు నరదిష్టి అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలతో దిష్టి చేసుకోండి. దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మీ ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా మీకు అధికంగా ఉంటాయండి. ఒకరి కింద పనిచేయడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీరే ఏదో ఒక విధంగా మీరుగా ఒక మంచి స్థాయిని మీరుగా క్రియేట్ చేసుకుంటారు. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. అదృష్టం కూడా మీకు సొంతం అవుతుంది. అయితే మీరు విద్యార్థులకు ఎవరైనా మంచి భవిష్యత్తు అయితే లభించబోతుంది. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి స్థాయి అయితే మీకు చేరుకుంటారండి. ఇదైతే తప్పకుండా ముందు రోజుల్లో మీరైతే మంచి జీవితాన్ని పొందటము మీరు తప్పక చూస్తారు. ముందు రోజుల్లో మీకు అన్ని రకాలు కూడా మీకు ఆదాయం అన్ని రకాలు కూడా పెరగబోతుంది. మీరు కొత్త పనిని స్టార్ట్ చేయడం వల్ల ఆ పనిలో మీకు మంచి లాభాలు అయితే చూస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాశి వారికి కూడా త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అయితే చిన్న చిన్న అడ్డంకులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మంచి లాభాలను అయితే గడిస్తారు. మీరే చూస్తారు కదండి. ఈ రాశి వారికి ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని చెప్పాం కదా. ఆ భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అండి.
సాక్షాత్తు మీకు వెంకటేశ్వర స్వామి రేపటి రోజున బాగా తోడుగా ఉండబోతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఒక దైవానుగ్రహం అనేది ఉండడం నిత్యం సత్యం అండి. ఎందుకంటే మనం జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక దైవానుగ్రహంతో మన ముందుకైతే వస్తాడు. కాబట్టి మీకు కూడా రేపటి రోజున అధికమైనటువంటి శుభార్తలు అయితే వినేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరవేరబోతుంది. కాబట్టి మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా రేపు తొలేకాసు పండగ కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించండి. మీరు గుడిలో నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మీపై ఉన్నటువంటి శని మొత్తం తొలగిపోతుంది. జీవితంలో మార్పులు లభిస్తాయి. అలాగే మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు. ఇంట్లో డబ్బు కొనేటువంటి సమస్య అయితే ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశం మీ చేతికి వచ్చినప్పుడు అస్సలు విడిచిపెట్టుకోకండి. అయితే ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా కానీ ఏదైనా ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ కష్టాంతైనటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. ఇప్పటి వరకు ఏమిటంటే మీరు ఎన్నో కష్టాలను, బాధలను, ఎన్నో అవమానాలను అనుభవించారు. అయితే ఇప్పటి నుండి మాత్రం మీకు రేపటి రోజు నుండి మాత్రం మీకు అన్ని రకాల కూడా అన్ని సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. మీకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఎందుకు ఉందంటే మీపై అనుగ్రహము మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు పొందినట్లయితే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం మీరు పాత్రలవుతారు. కాబట్టి ఈ రాశి వారు నా అనుకున్న వాళ్ళ కోసం కూడా ఏదైనా చేస్తారు. వారి కష్టానికి వీరు తోడుగా ఉంటారు. కాబట్టి మీ మంచితనానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడాలి కదండి. అందుకని భగవంతుడు మీకు ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో తొలేకాసు పండుగ రూపంలో మీకు ఏదో ఒక బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం మీరు ఎంతో కష్టపడతారు. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి నమ్మండి. కష్టాల నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. రేపటి రోజున అయితే మీకు బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా ఎలాంటి లోటు అనేది మీకు ఉంటుందన్నమాట. ఇక మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం అయితే చూస్తారు. అనుకున్నటువంటి కోరికలను నెరవేరడం కూడా చూస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానం పెళ్లి కోసం ఎదురుచూస్తూ ఉన్నవారు ఉంటారు కదండి. వారు రేపటి రోజున ఏం చేస్తారంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోండి. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా 11 ప్రదక్షిణలు చేసుకొని రండి. దానివల్ల మీకు త్వరలోనే అన్ని అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా వివాహం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాలు అస్సలు విడిచిపెట్టుకోకండి. ఇక మీనరాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. కాబట్టి మంచి అనుకూలమైన రోజు. కాబట్టి ఏ పని చేసినా కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది. కాబట్టి మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా భగవంతుని ముందు దీపం పెట్టుకోండి. రేపు ప్రత్యేకంగా పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది. భయపడకండి రేపటి రోజు. ఎందుకంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంది. అన్ని పరిపూర్ణంగా నమ్మండి. దానివల్ల మీకు అన్ని రకాల నష్టాలు తొలగిపోతాయి. ప్రతికూలమైన సమయం కూడా మీపై అనుకూలంగా మారుతుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కూడా మీకు నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చుట్టుపక్కల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీకు చుట్టుపక్కల ఉన్న వారితో గొడవలు జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రము శనివారం కానీ ఆదివారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మీకు రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదండి. మీరు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా సమస్యలు కూడా తొలగిపోయి మీకు ప్రతి పనిలో కూడా విజయం అయితే కలుగుతుంది. రేపు మీరు ఎరుపు రంగు బట్టలను ధరించడం మాత్రం మర్చిపోకండి. మీ అదృష్ట రంగులు వచ్చేసి ఎరుపు, ఆకుపచ్చ. మీ అదృష్ట సంఖ్యలు 1, 5, 9. మీరు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారిని ఆలయం సందర్శించుకొని మీరు తులసిమాలను సమర్పించండి. మీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని అలాగే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకొని చెప్పుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలను అన్నింటినీ కూడా దూరం చేయమని చెప్పి స్వామివారిని వేడుకోండి. అలాగే వీలుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా శనీశ్వరుడి యొక్క తైలాభిషేకం చేసుకోవడం ఇటువంటి చేయడం వల్ల కూడా మీపై గ్రహాల యొక్క దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ రేపటి రోజున మీకు చాలా ఉల్లాసంగా బంధువులతో మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ ప్రేమ అంటే ఎవరైతే మీ ప్రేమికులు ఉంటారో ఈ రాశి వారి యొక్క ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది. మీ వివాహానికి సంబంధించి మాటల కార్యక్రమం అయితే రేపటి రోజు జరగబోతుంది. మీకు శ్రావణ మాసం కల్లా మ్యారేజ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ బంధాన్ని స్వాగతించి ఎవరైతే ప్రేమికులు ఉంటారో మీకు ఇంట్లో ఎవరైనా ఒప్పించుకోవాలనుకుంటే వాళ్ళు చక్కగా ఇంట్లో వివాహ ప్రస్తావన ఒక్కసారి తీసుకొచ్చినట్లయితే రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. మరి తెలుసుకండి మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.